ఏపీలో తెలంగాణ రిపీట్ ఉండవల్లి మాటల సారాంశం ఇదేనా కానీ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే అధికారం కోల్పోయిందో పార్టీ అదే విధంగా కూడా ఏపీలో ఉన్న పార్టీ అధికారం కోల్పోబోతోంది అన్న ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు మాత్రం పెనుదుమారం లేపుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్కి జగన్కి పోలికల అంశంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఎప్పుడు కూడా వీళ్ళు ఎమ్మెల్యేలని దగ్గరికి రానివ్వలేదని కేసీఆర్ గారు, ఇలాగే ఇటుపక్కన కూడా జగన్ కూడా ఎప్పుడు ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ అవ్వలేదని, తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన అక్కడ అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా కేసీఆర్ ఎక్కడా స్పందించలేదని, ఇటుపక్కన చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించింది కూడా ఒక అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కడా స్పందించడం లేదని. సో ఇలాంటి అంటే చాలా వాటిలో కూడా కేసీఆర్కి జగన్కి పోలికలు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో కొన్ని అంశాల మీద చూసుకుంటే కనుక తెలంగాణలో ఎలాగైతే కేసీఆర్ అధికారం కోల్పోయారో ఏపీలో కూడా ఉన్న పార్టీ అధికారం కోల్పోయే దిశగా సాగొచ్చు అని చెప్పని ఉండవల్లి చెప్పడం, ఇటు పక్కన చూసుకుంటే యువగలం సభ సక్సెస్ అయ్యిందని ఆ అంశం మీద కూడా ఉండవల్లి మాట్లాడడం, తర్వాత టీడీపీ జనసేన పొత్తు మాత్రం చాలా బలంగా ఉంది. సో ఈ నేపథ్యంలో రాబోయే ఎలక్షన్స్లో వైసీపీకి ఎదురుగాలి తప్పదు అని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తూ ఉంటే కనుక ప్రజల్లో కూడా చాలా ఆలోచన మొదలైంది. సో ముఖ్యంగా కేసీఆర్ ఇక్కడ ఏదైతే తప్పులు చేశారో ఏపీలో కూడా జగన్ అయ్యే తప్పులు చేస్తున్నారని, ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్ ఎక్కడా పట్టించుకోలేదని, తర్వాత ఎక్కడైతే ఇటుపక్కన తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చలేదు, సో అందువల్లే కేసీఆర్ ఓడిపోయారు అన్న అంశం రావడంతో ఇక్కడ జగన్ ఆ అంశాన్ని బేస్ చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా ఇలా మారుస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో మరి దీని మీద ఉండవల్లి అసలు ఏమన్నారు అనేది మరి ఉండవల్లి సంబంధించిన ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎవరినైనా సరే ఒక టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్స్ ఉంది నేను అనుకోవట్లే, దానికి చాలా టాక్టిక్స్ కావాలి. లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు, మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. మంగళం పాదయాత్ర ఏముంది, బాగానే జరిగింది. అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం. సో ఈ నేపథ్యంలో మరి ఉండవల్లి వ్యాఖ్యలు మరి ఎలా చూడొచ్చు అనేది దీని మీద మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, మనం ఉండవల్లి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? మరి తెలంగాణలోగా ఏపీలో కూడా రిపీట్ అవుద్ది అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? రాజు అంటే ఉండవల్లి చాలా స్పష్టంగానే చెప్పారు ఏం జరగబోతుంది అని అనేది. ఎందుకంటే ఆయన కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ఆయన కూడా ఒక రకంగా స్ట్రాటజిస్టే రాజు. అందులో ఆయన అంకెలతో తీసుకొస్తారు, చాలా అక్యురేట్గా తీసుకొస్తారు జరుగుతున్న పరిణామాలని. ఆయన అంకెలతో స్టాటిస్టిక్స్తో స్ట్రాటజీలు రెండిటితో కూడా అంచనా వేస్తారు రాజు. అంటే అటు స్ట్రాటజీ రెండిటితోటి అంచనా వేయగల సమర్థత ఉన్న వ్యక్తి ఉండవల్లి. అందుకే కేసీఆర్ కూడా మనకి ఇక్కడ నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఉండవల్లిని పిలిచి చాలా సేపు సమావేశం అయ్యారు. అంతకుముందు ఉండవల్లి ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబడుతూ, లేదంటే తెలంగాణ వస్తే ఇది నష్టం అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా ఉండి ఆఖరికి తెలంగాణ ఏర్పాటు మీద కూడా సుప్రీంకోర్టుకి కేసు వేసిన వ్యక్తి ఉండవల్లి. అలాంటి ఉండవల్లిని కేసీఆర్ పిలుచుకొని మాట్లాడారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు. ఎందుకంటే ఉండవల్లి స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ అలా ఉంటాయి. అందులో ఉండవల్లి ఎప్పుడు కూడా టీడీపీకి వ్యతిరేకంగానే ఉంటారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన పాలసీనే చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీకి కానీ వ్యతిరేకంగా ఉంటారు. అలాంటి ఉండవల్లి ఎప్పుడు కూడా ఈ రోజున్న అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఆయన పెద్దగా వ్యతిరేకత ఉండదు. ఆయన పాలసీ సిద్ధాంతాల రీత్యా కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటారు. అలాంటి ఉండవల్లి ఈరోజు చెప్పకనే చెప్పారు, స్పష్టంగా చెప్పారు. చెప్పకనే కాదు, స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పేరు ఉన్న కేసీఆర్ సీట్లు మార్చకపోవడం వల్ల ఓడిపోయారు అననే ఒక అపప్రద మూటగట్టుకున్నారు. సీట్లు మార్చకపోవడం వల్ల ఓడిపోయారు అనని. కానీ
ఆంధ్రప్రదేశ్లో సీట్లు మార్చి ఓడిపోతారన్న పేరు వస్తుంది అని చెప్పారు రాజుగారు. అంటే ఇక్కడ ఆల్రెడీ యాంటీ ఇంకంబెన్సీ అనేది ఉన్నప్పుడు ఆ యాంటీ ఇంకంబెన్సీ సీట్లు మారినా మార్చకపోయినా ఆ యాంటీ ఇంకంబెన్సీ అనేది అలాగే ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు సీట్లు మార్చినా సీట్లు మార్చకపోయినా అది అలానే ఉంటుంది అని చెప్తూ మార్చడం అనేది నష్టం చేస్తుంది, ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి అని చెప్పారు. దాంతోపాటు ఇంకొక అంశం కూడా అన్నారు. అంటే అటు టీడీపీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలవడం వల్ల ఆ పార్టీకి బలం పెరిగింది. ప్రతి చోట యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పుడు అక్కడ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కానీ మార్పు ఉండదు అని చెబుతూ సింపుల్గా తేల్చేశారు రాజుగారు. అదే తెలంగాణలో సీట్లు మార్చకుండా ఇదయ్యారు, ఇక్కడ మార్చి ఓడిపోతున్నారు అనేది. అంటే మార్చాల్సి ఉంది ప్రజల మనోభావాలు. అంటే యాంటీ ఇంకంబెన్సీని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఎమ్మెల్యేలను అటోళ్ళని ఇటు తీసుకొచ్చి ఇటోళ్ళని అటు తీసుకురావడం వల్ల లాభం లేదు. దాంతోపాటు అవతల బలం కూడా పెరిగింది. దాన్ని అంచనా వేసుకొని మీరు ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత పట్ల దాన్ని డీల్ చేసుకోవాలి కానీ ఎమ్మెల్యేని మార్చడం కాదు అనేది చెప్పారు రాజు. థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.